హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అలాగే అందరికీ ముందుగా హ్యాపీ సండే అందరికీ కూడాను. సగం టైం అయిపోద్ది నేనెప్పుడు హ్యాపీ సండే చెప్పడాకేనండి. ఎంత ముందుగా చెప్దామన్నా నేను చెప్పలేకపోతున్నాను. ఇదే టైం అవుతుంది నాకు వంట అయ్యేసరికి. వంట చేసుకొని చెప్పుదాం నేనేం తయారు చేసుకుంటున్నానో కూడా ఫుడ్డు చూపించుదాం అనుకుంటాను. కానీ నాకు ఇదే టైం అవుతుంది. ఈరోజైతే ఏం లేదండి. ఈరోజు కూడా సింపుల్‌గా చేసుకున్నాను. అలాగే చికెన్ ఫ్రై చేశాను. చూపిస్తాను చూడండి. చికెన్ ఫ్రై చేసుకుంటున్నానింకా. చికెన్ ఫ్రై అయింది. ఆ పక్కన బగారా రైస్ అయింది. మా అబ్బాయి పెద్ద అబ్బాయి చికెన్ బిర్యానీ కావాలంటున్నాడు. మాకు ఆ చికెన్ బిర్యానీ అందులో కలిపి వండిన బిర్యానీ మాకు నచ్చట్లేదండి. పీస్ మెయిన్ నచ్చట్లేదు. అందుకని చికెన్ ఫ్రై చేసుకొని, బగారా రైస్ చేసుకొని, సగం రైస్ తీసి చికెన్ ఫ్రై అని అందులో ఏసి, ఈ బగారా రైస్ అందులో కప్పెట్టేసాను. ఒక 10 నిమిషాలు పోయాక అదే రైస్ పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటదండి. చికెన్ బిర్యానీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బావుంటది. ముక్కకు మసాలా కూడా పడద్ది. రైస్ కూడా బావుంటది. చాలా బావుంటదండి. అలాగే మా చిన్నబ్బాయికి ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఏరేసి రైస్ పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసుకొని నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.